ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చేతులెత్తి దేవుని స్తోత్రం చెప్తున్నాను. హల్లెలూయా. కోరేశ్వరి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. వాక్యంలోకి వెళ్ళే ముందు ఒక పాట పాడుతున్నాం. అందరికి వచ్చిన పాటనే యెహోవా నా కాపరి, నాకు లేమీ లేదు. యెహోవా నా కాపరి, నాకు లేమీ లేదు. పచ్చిక గల చోట పచ్చికతో నడుపు. యెహోవా నా కాపరి, నాకు లేమీ లేదు.
సిస్టర్స్ కూడా కొద్దిగా ముందుకు వస్తే వెనక వచ్చేటోళ్ళు ఉంటే కనుక ప్లేస్ ఉంటుంది వాళ్ళకి. బ్రదర్స్ జరుగుతారా జరపమంటారా వచ్చి జరిగండి. రైట్, ముందుకు వచ్చేసి కొద్దిగా ముందుకు వచ్చేసి ఏం కాదు వచ్చేసి ప్రమోద్ దగ్గర ఒక్క దగ్గర గేట్లకి కొంచెం ప్లేస్ వద్ద ముందుకు వచ్చేయండి. వెనకాల ఉన్న బ్రదర్స్ కొద్దిగా ముందుకు జరగండి. హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రోజుకి ఏర్పాటు చేయబడిన వాక్యము మనము కొద్దిసేపు ధ్యానించుకున్నాము. కాబట్టి ఈ లోకంలో ఉంటున్న మనము ఒకటి గుర్తించాలి. ఏంటంటే ఇద్దరు వ్యక్తులు మనల్ని వెతుకుతూ ఉన్నారు. ఒకడు అపవాది అయిన సాతాను, రెండోవాడు దేవాతి దేవుడైన యేసుక్రీస్తు ప్రభువు. కాబట్టి ఇద్దరు వెతుకుతుండగా మనం ఎక్కడ తప్పించుకొని తిరుగుతున్నాం ఈరోజు. కాబట్టి అంశం ఇది, ఇద్దరు వ్యక్తులు వెతుకుతున్నారు. ఒకడేమో అపవాది అయిన సాతాను, ఇంకొక ఆయనేమో నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య వెతుకుతున్నాడు. మనం ఏం చేస్తున్నాము? తప్పించుకొని ఇద్దరికి దొరకకుండా తిరిగేవారిగా మనం ఉంటున్నాం. అందుకనే ప్రభు అన్నాడు, నశించుచున్న వాటిని వెతికి రక్షించడానికి మాత్రమే నేను వచ్చి ఉన్నాను అంటున్నాడు. కాబట్టి నశించుచున్న ఈ మానవ జీవితము అది రక్షణ పొందుకోవాలి అంటే ప్రభు ఈ భూమి మీదకి రావాల్సి వచ్చింది. పాత నిబంధన కాలం నుంచి ఎజెకియేలు ప్రవచన గ్రంథంలో నుంచి మనం వాక్యం ధ్యానిస్తే కనుక నేనే నా గొర్రెలను నేను వెతుకుతాను, వాటిని కనుగొంటాను అని ప్రభు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఇశ్రాయేల్ ప్రజలు దేవుని చేత ఏర్పాటు చేయబడినప్పుడు నుంచి వాళ్ళు దేవునికి సమీపస్తులై జీవిస్తూ, అంత మాత్రమే కాక వాళ్ళు దేవునికి విరుద్ధంగా కూడా వాళ్ళు జీవిస్తున్నారు. ఎన్నోసార్లు దేవుడు వాళ్ళని భయంకరమైన బానిసత్వం నుంచి వాళ్ళని విడిపించి రక్షించుకొని వాళ్ళని పోషించి నడిపిస్తున్నప్పటికీ కూడా మళ్ళా తిరిగి ఆ బంధకాల నుంచి విడుదల పొందుకుంటున్నారు. మళ్ళా ముందుకు వచ్చి మళ్ళా బంధకాల్లో చిక్కబడిపోతున్నారు. అంటే ఈ ప్రజలు దేవుని మాట మీద వాళ్ళు లక్ష్య పెడతలేరు. దేవుని మాట అంటే వాళ్ళకి భయభక్తులు లేవు. కేవలము మనుషుల మాట మీదనే ఆధారపడుతూ వాళ్ళ భక్తి జీవితంలో వాళ్ళు ముందుకు కొనసాగిపోతుంటారు. అందుకనే దేవాతి దేవుడు అంటున్నాడు, నేనే వచ్చి నా గొర్రెలను నేను వెతికి వాటిని నేను నా యొద్దకు రప్పించుకుంటాను అంటున్నాడు. కాబట్టి యేసుప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన గొర్రెలకు మంచి కాపరి అని వాక్యం మనకు సెలవిస్తుంది. ఆ ప్రకారమే మనము దేవుని గొర్రెలమై ఉంటున్నాము. ఆయన మాట వినే గొర్రెలమై ఉంటున్నాము. నిజంగా మన జీవితాల్లో దేవుడు మనకిచ్చిన రక్షణ బాటలో కొనసాగుతున్న మనము నిజంగా ఆయన వెతుకుచుండగా మనం ఆయనకి దొరికేవారుగా మనం ఉంటున్నామా? ఆయన మన కోసం వెతుకుతున్నాడు. ఈ వెతుకుతున్న ప్రక్రియలో మనము ఆయనని గుర్తించి ఆయనకి చేరువయ్యేవారుగా మనం ఉండాలి. కానీ ఆయన మనల్ని వెతుకుతున్నాడు అని తెలిసి కూడా మనం ఆయనకి తప్పించుకొని తిరగకుండా ఉండేవారమై ఉండాలి. కాబట్టి నువ్వు ఎక్కడికి తప్పించుకొని తిరిగినా కూడా నువ్వు దేవుని కడి దృష్టి నుంచి ఎక్కడికి నువ్వు తప్పించుకోలేవు అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలుగా మనము ఒకటి గుర్తిస్తాం. ఏంటంటే ఇది యెహోవా వెతుకు కాలము. దేవుడు వెతుకుతున్నాడు, తన గొర్రెల కొరకు వెతుకుతున్నాడు. ఎందుకు దేవుడు తన గొర్రెల కొరకు వెతుకుతున్నాడు అంటే ఆయన వాటినన్నింటినీ ఒక దగ్గరికి చేర్చి ఆయన పరిశుద్ధ రాకడికి వాటిని సిద్ధపరచడానికి ఆయన వెతుకుతున్నాడు. ఎందుకంటే దేవుని సంఘంలో చేర్చబడిన గొర్రెలమైన మనము చేర్చబడ్డాము. క్రీస్తు రక్తమందు ఆయన విశ్వసించి రక్తం చేత కడగబడి మనందరము ఆ రక్షణని పొందుకొని ఉన్నాము, చేర్చబడ్డాము, ఆ మందలోకి చేర్చబడ్డ మనము ఈరోజు ఈ లోకం వైపు చూస్తూ మనము ఆ త్రోవని విడిచిపెట్టి మన ఇష్టానుసారమైన మార్గాల్లో మనము నడుచుకుంటున్న మననంట మళ్ళా వెతికి ఆయన సరైన త్రోవలో నడిపించడానికి ఎంతో తన ప్రేమని వ్యక్తపరిచే దేవుడై ఉంటున్నాను అని దేవుడు తెలియజేశాడు. ఎజెకియేలు గ్రంథం 34వ అధ్యాయం ఒకసారి చదువుకున్నాం.
34:11 నుంచి చదువుతున్నాం. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇదిగో ఇదిగో నేను నేనే నా నా గొర్రెలను వెతికి గొర్రెలను వెతికి వాటిని కనుగొందును. తమ గొర్రెలు చెదిరిపోయినప్పుడు తమ గొర్రెలు చెదిరిపోయినప్పుడు కాపర్లు వాటిని వెతుకున్నట్లు నేను నా గొర్రెలను వెతికి చీకటి గల మబ్బు దినమందు ఎక్కడెక్కడికి అవి చెదిరిపోయానో అక్కడి నుండి నేను వాటిని తప్పించి ఆయా జనులలో నుండి వాటిని తోడుకొని వచ్చి ఆయా దేశంలో నుండి వాటిని సమకూర్చి వాటి స్వదేశంలోనికి వాటిని తెచ్చి పర్వతముల మీదను వాగుల యుద్ధను దేశమందున సకలమైన కాపురపు స్థలములందును వాటిని మేపెదను. చాలండి, ఒక్క నిమిషం మాకు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దేవాది దేవుడు చెప్తున్నాడు, నేనే నా గొర్రెలను నేను వెతుకుతాను. ఎందుకంటే అవి చెదిరిపోయి ఉన్నాయంట. అంటే చెదిరిపోవడము అంటే దేవునితోని సావాసము కోల్పోవడము, దేవునికి దూరంగా జీవించడం. అవి దేవుని సన్నిధిని వదిలిపెట్టేసంట ఈ లోకంలో పడి తిరుగుతున్నాయంట. లోక ఆశలకి ఆకర్షితులై అవి దేవుని సన్నిధిని, దేవుని సావాసాన్ని విడిచిపెట్టి అవి తిరుగుతున్నాయంట. కాబట్టి ఇట్టి రీతిగా రక్షణ పొందుకున్న మనము దేవుని సావాసంలో ఉంటూ లోకంతో సావాసం చేసి దేవుని సన్నిధిని, సావాసాన్ని మనం వదిలిపెట్టి వెళ్ళిపోయి ఉంటున్నాం మనని ఆయన అంటున్నాడు, నేను మళ్ళా వెతికి వాటిని తిరిగి మళ్ళీ నేను నా యొద్దకు నేను చేర్చేదను అని దేవుడు తన వాక్యంలో సెలవిస్తున్నాడు. కాబట్టి ఈ వాక్యాన్ని మనము కొద్దిగా ఆలోచించగలితే కనుక, కొద్దిగా ధ్యానించగలితే కనుక తప్పిపోయిన మన జీవితాన్ని రక్షణ పొందుకున్నాం కానీ దేవునితో సరైన సావాసం లేక, ఆయనతోని సమీపంగా జీవించలేక మనం ఈ లోకంలో పడి కొట్టుమిట్టాడుతూ తిరుగులాడుతూ ఉన్నాము. ఒకవేళ ఇట్టి పరిస్థితుల్లో రక్షణ పొందుకున్న మనము తప్పిపోయిన గొర్రె వల్ల కానీ మనం తిరుగుతుంటే కనుక, ఒకవేళ హఠాత్తుగా మరణము సంభవిస్తే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు తెలుసా? నిత్య నాశనానికి నువ్వు గురైపోతావు. అగ్ని ఆరదు, పురుగు చావదు, నరకం అంటూ ఒకటి ఉన్నది అని దేవుడు తన వాక్యంలో తెలియజేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు తప్పిపోయిన మనము ఇప్పుడు ఆయన వెతుకుచుండగా, ఆయన సన్నిధిలో వేచి ఉండి మనము ఆయన మందలో చేర్చబడే వారమై ఉండాలి. అంటే లోకాశలన్నింటినీ విడిచిపెట్టి, లోకపు ఆకర్షణలన్నింటినీ మనము విడిచిపెట్టి అసహించుకొని దేవుని సన్నిధిలోకి మనము చేరేవారమై ఉండాలి అని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడు. కాబట్టి నేను వాటిని పోషిస్తాను అంటున్నాడు. దేని చేత పోషిస్తాడు దేవుడు? తన పరిశుద్ధ వాక్యము చేత ఆయన పోషిస్తాడు. అందుకనే కీర్తనకారుడు అంటాడు, నీ వాక్యమే నన్ను బ్రతికించను, నేను బాధలలో అది నాకు నెమ్మదినిచ్చాను. కాబట్టి దేవుడు అంటున్నాడు, మంచి స్థలాలలో, వాగుల దగ్గర, చక్కగా నీరు ఉంటున్న దగ్గర, పచ్చగా ఉంటున్న స్థలంలో వాటిని ఆయన మేపుతాడు అంట. దేవుని మందిర ఆవరణములో తన వాక్యము చేత ఆత్మీయ ఆహారము దేవుడు మనకి అనుగ్రహించాలని ఆశపడుతున్నాడు. మనం ఎట్లున్నాం తెలుసా? గొర్రెలుగానే ఉంటున్నాం కానీ ఆయన మందలో ఏమాత్రమో లేమో, అట్టి రీతిగా ఆయన ఇస్తున్న ఆత్మీయ ఆహారము ఏమాత్రమో మనము భుజించలేని వారుగా మనం ఉంటున్నాం. కానీ దేవుడు అంటున్నాడు, నేను మందిరానికి ఎందుకు నడిపిస్తున్నాను అంటే, మందిరానికి వచ్చిన నువ్వు ఏదో నోరుంది కదా పాటలు పాడాలి, ఏదో చేతులు ఉన్నాయి కదా చప్పట్లు కొట్టాలి, కాళ్ళు ఉన్నాయి కదా నడుచుకొని రావాలి అని నేను మిమ్మల్ని పిలుచుకోలేదు. కానీ నేను నా జీవపు ఆహారముతో నేను మిమ్మల్ని పోషిస్తాను అంటున్నాను. కాబట్టి ఈ వాక్యం చేత క్రైస్తవుడు అంటే రక్షణ పొందుకున్నవాడు ప్రతినిత్యము వాక్యము చేత పోషింపబడుతూ ఉండాలి. ఎట్టి రీతిగా అయితే మన దేహంకు ఆహారం అవసరమో, అట్టి రీతిగానే మన ఆత్మకు వాక్యము చాలా అవసరమై ఉన్నది. కాబట్టి ఈ ఆత్మ ఒకవేళ కానీ వాక్యంతో నింపబడకపోతే కనుక ఈ లోకంలో ఉంటున్న మహిళలంతా నీ హృదయంలో నింపబడుతూ ఉంటుంది. కాబట్టి అందుకనే దేవుని వాక్యాన్ని మనం ప్రేమించేవారుగా, ఆ వాక్యము చేత ప్రతినిత్యము పోషింపబడుతూ, వాక్యము చేత నూతన బలము, శక్తిని మనము పొందుకొని ధైర్యాన్ని, విశ్వాసాన్ని, నిరీక్షణని, ఓపిక, సహనాన్ని మనము కలిగి జీవించేవారుగా మనం ఉండాలి. కాబట్టి దేవుడు కోరుకుంటున్నాడు, ఈ వాక్యం చేత నేను మిమ్మల్ని పోషిస్తాను. ఇశ్రాయేలు ప్రజలని పోషించిన దేవుడు నేడు తన సంఘాన్ని తన పరిశుద్ధ వాక్యము చేత ఆయన పోషిస్తున్నాడు. సంఘంలో దప్పిగా ఉంటున్న తన గొర్రెలని తన ఆత్మ చేత నింపి వాళ్ళలో ఉంటున్న దప్పికని ఆయన తీర్చాలని ఆశపడుతున్నాడు. కాబట్టి నీకు దేవుని కొరకు దప్పిక ఉండాలి. అందుకనే కీర్తనకారుడు అంటాడు కదా, ఏమంటాడు? దుప్పి నీటి వాగు కొరకు ఆశపడుచున్నట్లు
దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. కాబట్టి ఆశ మనలో ఉండాలి. ఆకలి మనలో ఉండాలంటే బాగుంటుందా? ఆకలి ఎట్లనో ఉంటుంది ఆటోమేటిక్. ఎందుకంటే దేవుడి బాడీని డిజైన్ చేశాడు. అది కరెక్ట్ టైంకి అలారం చెప్తుంది అనమాట, ఈ టైంకి నీకు ఆకలి వేస్తుంది. అట్టి రీతిగానే రక్షణ పొందుకున్న మనము దేవుడి కొరకు ఆశ కలిగి ఉండాలి. ఆ దప్పిక అనేది మనకు ఉండాలి. స్పిరిచువల్ థర్స్ట్ అనేది మనకు ఉన్నప్పుడు దేవుడు మన దప్పికని ఆయన తీర్చేవాడై ఉంటున్నాడు. కాబట్టి ఈరోజు మనం ఎట్లున్నామంటే తప్పిపోయిన గొర్రెలుగా మనం ఉంటున్నాం. అంటే ఎండిన స్థితిలో, వాక్యము తెలుసు కానీ వాక్య ప్రకారము జీవించలేని స్థితిలో, వాక్యము తెలుసు కానీ వాక్యాన్ని ఆధారము చేసుకొని జీవించలేని స్థితిలో, వాక్యము తెలుసు కానీ దాని నుంచి విశ్వాసము ధైర్యము పొందుకోలేని స్థితిలో మనము ముందుకు నడుచుకుంటున్నాము. కానీ ఇటువంటి వారిని ఆయన మళ్ళా చేరదీర్చి తన వాక్యముతోని ఆయన బలపరుస్తాను అని తెలియజేస్తున్నాడు. కాబట్టి తప్పిపోయిన మనము ఈరోజు దేవుని యొద్దకు వచ్చి ఉన్నాము. వచ్చిన మనము ఈరోజు వినయము విధేయతతోని దేవుని వాక్యాన్ని వినాలా. విన్న మనము దాన్ని మన హృదయాల్లో చేర్చుకోవాలి. అప్పుడు అది నీ ఆత్మకి బలాన్ని ఇస్తుంటుంది. అందుకనే నీ ఆత్మ బలపరచబడాలి. అందుకని భక్తుడు కూడా అక్కడ ప్రియుడా నువ్వు అన్నిట్లో వర్ధిల్లుచున్నట్లు నీ ఆత్మలో కూడా నువ్వు వర్ధిల్లాలి. ఈ లోకంలో నువ్వు అన్ని సంపాదించుకోవచ్చు, అందరికన్నా ఎక్కువ ఆస్తుపాస్తులు నీకు ఉండొచ్చు, కానీ ఆత్మలో వర్ధిల్లలేకపోతే ఏంది ప్రయోజనం నీకు? అందుకని ఈ లోకంలో ఏమున్నా ఏం లేకపోయినా ఆత్మలో వర్ధిల్లితే అదే చాలు నీకు. కాబట్టి ఆత్మలో నిజంగా మనము దేవుని సన్నిధికి చేర్చబడ్డ మనము ఈరోజు నిజంగా వర్ధిల్లే వారుగా ఉంటున్నామా? దేవుని కొరకు ఫలించే వారుగా ఉంటున్నామా? దేవునికి అంటకట్టబడి ఉన్నామా? యోహాను సువార్తలో అంటాడు కదా, మీరు నాకు అంటకట్టబడి ఉంటే మీరు బహుగా ఫలిస్తారు. ఏది వాక్యం? ఏది దేవుడు మనం చూస్తున్నప్పుడు చక్కగా చిగురించి చక్కగా పచ్చగా ఉండాల్సిన మన జీవితాలు ఈరోజు ఎండిపోయిన స్థితిలో ఉంటున్నాయి. దేనికి కారణం ఏంటి? అన్నీ ఉన్నాయి, దేవుడు మనకి ఇవ్వాల్సిన సదుపాయాలు అన్నీ ఇచ్చి ఉన్నాడు, అయినప్పటికీ కూడా ఎండిన స్థితిలో ఉంటున్నాం. ఎందుకు అంటే కేవలము కారణం ఏంటి అంటే వాక్యము కరువైపోయింది. ఆ వాక్యము నీ జీవితంలో లేని దాని వల్ల నువ్వేమవుతున్నావు అంటే విశ్వాసంలో వెనక జారిపోతున్నావు, దిగజారిపోతున్నావు, దేవుని యందు విశ్వసించలేకపోతున్నావు, దేవునితో సమయం గడపలేకపోతున్నావు, దేవుని సన్నిధిని ప్రేమించలేకపోతున్నావు, వాక్యాన్ని ధ్యానించలేకపోనుకుంటున్నావు. వాక్యాన్ని చదువుతున్న నువ్వు ఆ వాక్యము అనుగ్రహిస్తున్న శక్తిని నువ్వు పొందుకోలేని వాడుగా నువ్వు ఉంటున్నావు. కాబట్టి ఇటు వారిని అందరినట ఆయన మరి ఒకసారి తెలియజేస్తున్నాడు, నేను మిమ్మల్ని అందరినీ నేను చేరదీసుకుంటాను, నేనే నా గొర్రెలను వెతుక్కుంటా అంటున్నాడు. అంటే ఈ మాటకి ఇంకొక అర్థం ఏంటి తెలుసా? ఉంటున్న పాస్టర్లు వాళ్ళు గొర్రెల గురించి ఎక్కువ పట్టించుకోరు. సంఘ కాపర్లు అంటే ఎట్లా చెడిపోయారంటే వాళ్ళకి సంఘం దగ్గర నుంచి కావాల్సింది ధనము మాత్రమే. వాళ్ళు ఎక్కడన్నా కానీ ఏ కష్టాల్లో ఉండని ఏమన్నా చేయని, కానీ గొర్రెల కాపరి అట్లా ఉండడు. తన గొర్రెలనే సరైన రీతిలో వాటిని జాగ్రత్తగా కాపాడుకుంటాడు. వాటి అవసరతలన్నీ ఎరిగి ఉంటాడు. వాటికి దాహం అవుతుందా, నీళ్లు ఉన్నాయా, ఆరోగ్యంగా ఉంటున్నాయా, వాళ్ళు నివసిస్తున్న స్థలము శుభ్రపరచబడి ఉన్నదా, అవి మంచిగా పోషింపబడుతున్నాయా, మంచి బలాన్ని పొందుకుంటున్నాయా, ఆహారాన్ని సమృద్ధిగా అవి తీసుకోగలుగుతున్నాయా అని ప్రతినిత్యము ఆ గొర్రెల కాపర గొర్రెల విషయంలో ఎక్కువ శ్రద్ధ వహించి వాటిని కాపాడుకుంటాడు. అటు రీతిగానే దేవాతి దేవుడు ఈ మనుషుల మీద ఆ బాధ్యతని విడిచిపెట్టక తను తానే ఆ బాధ్యతని ఆయన మీద తీసుకుంటున్నాను అని ఆయన తెలియజేస్తాడు. ఎందుకంటే ఈరోజు చూస్తున్నట్లయితే సార్వత్రిక సంఘాల్లో మనము బయట చూస్తున్నట్లయితే యూనివర్సల్ చర్చ్ అంతా వాళ్ళు ఎక్కువ గొర్రె ఎట్టి రీతిగా బలపరచబడుతుంది, ఎట్టి రీతిగా వాక్యము చేత పోషింపబడుతున్నది, ఎట్టి రీతిగా దేవునికి సమీపంగా నడుచుకుంటున్నది అని ఎక్కువ శ్రద్ధ వహించారు. కానీ వాళ్ళంతా ఒకటి చెప్తుంటారు, మీరు దేవుని సన్నిధికి రండి, మీరు దేవుని సన్నిధిలో విత్తండి, మీకు దేవుడు డబుల్ ఆశీర్వాదాలు మీకు ఇస్తాడు. దేవుడు రాబోయే రోజుల్లో మీ ఇంట్లో ఒక నూతన కార్యము చేయబోతున్నాడు. మీ అప్పులన్నీ దేవుడు తీర్చేయబోతున్నాడు. మీరు 7 వారాలు ప్రార్థనకి రండి అని గొర్రెలని అసలైన మార్గంలో నడిపించక వాళ్ళకి వాక్యము ఇష్టానుసారంగా వాళ్ళు మలుచుకొని వాళ్ళ స్వకీయ దురాశలతోని వాళ్ళ సంపద కొరకు వాళ్ళ జీవాన్ని కొరకు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ గొర్రెల్ని పట్టించుకోక వాటిని విడిచిపెట్టేసి ఉన్నారు. ఇప్పుడు అందరు చెప్తుంటారు మా సంఘంలో ఎంతమంది ఉన్నారండి. ఈ సంఘంలో ఎంతమంది ఉన్నారన్నది ఇంపార్టెంట్ కాదు, ఎంతమంది నిజంగా రక్షణ పొంది కాపరి యొక్క మాట ప్రకారం నడుచుకుంటున్నారు. అది చాలా ప్రాముఖ్యమైన విషయం. అదే నువ్వు సంఘ కాపర్లను దేవుడు నియమించి ఉన్నాడు, సంఘ కాపర్లకి బాధ్యత అప్పగించి ఉన్నాడు. దేవునికి వాళ్ళ రోజు లెక్క అప్పచెప్పాలి.
మరి ఆ లెక్క అప్పచెప్పాల్సిన సంఘ కాపరి ఆ సంఘంలో చేర్చబడిన గొర్రెలు వాళ్ళకి రక్షణని ఇచ్చిన వారు ఎందరైతే ఉన్నారో వాళ్ళ నిమిత్తము ప్రతినిత్యము దేవుని సన్నిధిలో ప్రాధేయపడుతూ ప్రార్థన చేస్తూ కన్నీళ్లు విడుస్తూ వాళ్ళ క్షేమము కొరకు వాళ్ళు చక్కగా నడుచుకోవాలి, వాళ్ళ దేవుళ్ళ ఎదగాలి, దేవునికి సమీపస్తులుగా జీవాల పొందుకున్న రక్షణని నిర్లక్ష్యం చేయక చేతులారా వాళ్ళు దాన్ని విడిచిపెట్టక వాళ్ళు జాగ్రత్తగా నడుచుకోవాలని ప్రతినిత్యము బాధ్యత ఉన్న సంఘ కాపరి తప్పక సంఘంలో చేర్చబడ్డ గొర్రెలకు ఆయన ప్రార్థన చేస్తూ ఉంటాడు. దేవునికి ఆ సంఘంలో వచ్చిన గొర్రెలకి మధ్యవర్తిగా దేవుడు నియమించుకొని ఉన్నాడు సంఘ కాపర్లు. కాబట్టి సంఘ కాపర్లు ఈరోజు చెప్తున్నారు, నేను ఎంతోమంది పాస్టర్ దగ్గర పోయినప్పుడు వాళ్ళు ఒకటే చెప్పారు, మీకు తెలుసా అండి నేను దగ్గర దాదాపు 1000 మందికి బాప్తిజం ఇచ్చాను. నువ్వు 1000 మందికి 10 లక్షల మందికి ఎంతమంది నిజమైన రక్షణ బాటలో ఉన్నారు, ఎంతమంది నిజంగా ఆ రక్షణ ఆనందాన్ని పొందుకొని వాళ్ళు అనుభవిస్తున్నారు, ఎంతమంది నిజంగా దేవుడు కోరుకున్న మార్గంలో వాక్యము చేత పోషింపబడుతూ ఆత్మ చేత బలపరచబడుతూ వాళ్ళని సరైన రీతిలో చూసుకుంటూ వాళ్ళు దేవుని రాక కొరకు సిద్ధపడుతున్నారు అని చాలా జాగ్రత్త వహిస్తారు. కాబట్టి మన జీవితాల్లో నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఏమి చేస్తున్నావు అన్నది ఇంపార్టెంట్ కాదు. చాలా మంది మనం ఏం చేస్తామంటే మా పాస్టర్ గారండి, మంచిదే మీ పాస్టర్ గారే, నేను కాదంటలేదు, కానీ మీ పాస్టర్ ఉంటున్న బాధ్యతలు నీ పట్ల ఏమై ఉన్నాయి? నీ పాస్టర్ ప్రతినిత్యము నీ కొరకు ఆయన దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ప్రార్థన చేసేవారు ఉంటున్నారు. ఇటు రీతిగా ఈ కాపర్లు లేరు కాబట్టి దేవాతి దేవుడు తెలియజేస్తున్నాడు, నేనే వచ్చి నా గొర్రెలను వెతికి నా యొద్దకు నేను నడిపించుకుంటాను, వాటిని నేను పోషిస్తాను అంటున్నాను. ఎవరో పోషించక్కర్లే మనని, దేవాతి దేవుడే మనని తన పరిశుద్ధ వాక్యము చేత మనని ఆయన పోషించడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి తప్పిపోయిన మన జీవితాలు ఈరోజు ఆయన వెతికి రక్షించి ఆయన మందలో చేర్చుకున్నాడు. ఆయన మందలో చేర్చబడ్డ మనము ఈరోజు ఆయన గొర్రెల్లోని మనం ఎప్పటికీ మర్చిపోక ఆయన మనకి కాపరిగా ఉంటున్నాడు అని ఆ కాపరి స్వరము వినేవారిగా మనము ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. నా గొర్రెలు నా స్వరము వింటాయి అని దేవుని వాక్యం చెప్తున్నది. కాబట్టి నిజంగా ఆయన స్వరం ఎక్కడున్నది? ఆయన వాక్యమే ఆయన స్వరము, ఆయన వాక్యమే ఆయన స్వరము. నిజంగా మనం ఆయన స్వరము వినాలంటే నువ్వు వాక్యాన్ని నీ పూర్ణ హృదయంతో నువ్వు ఆసక్తిని కనపరుస్తూ నువ్వు చదివితే కనుక ఆ వాక్యంతోనే దేవుడు నిన్ను ఆయన పోషించాలని ఆశపడుతున్నాడు. కాబట్టి ఆయన స్వరము వినేవారిని మనము ఉండాలి. కానీ మనం ఎట్లా ఉంటున్నామంటే వాక్యాన్ని చదివి విడిచిపెట్టేవారుగా మనం ఉంటున్నాం, ఏమాత్రము దానికి లోబడి జీవించలేని వారుగా మనము ఉంటున్నాం. అందుకనే తను తానే వస్తాడట, ఆయననే వచ్చి ఆయన నిన్ను పోషిస్తాను అని ఆయన తెలియజేస్తున్నాడు. కాబట్టి ఆకలి మనకు ఉండాలి, దేవుని వాక్యం కొరకు ఆ తపన మనలో ఉండాలి. మనం ఎప్పుడైతే ఆశపడుతున్నాం, దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, ఆశపడే ప్రాణాన్ని నేను తృప్తిపరుస్తాను. ఈ లోకపు ఆశలు కాదు, దైవిక ఆశలు, దేవుడు అనుగ్రహిస్తున్న ఆశీర్వాదాల కొరకు మనము ఆసక్తిని కనపరిచి ఆయన సన్నిధిలో మనము ఆసక్తిని కనపరిస్తే కనుక తప్పక దేవుడు మనని వాక్యము చేత తృప్తిపరుస్తున్నాడు. ఒకటి వాక్యం చేత తృప్తి చెందాలి అని దేవుడు ఆశిస్తున్నాడు. గొర్రెలు ఎక్కడ తృప్తి చెందుతాయండి? చక్కటి మేత ఎక్కడ దొరుకుతుందో అక్కడికి తీసుకెళ్తే, ఆ కొండ మీదకి తీసుకొని వెళ్తే చక్కగా ఉంటుంది. అక్కడ మనిషితోని ఆ పచ్చి గడ్డంతా తడిచి ఆ ఆహారం దగ్గరికి తీసుకెళ్తే వాటికి బిర్యానీనే చక్కగా ఎంత కావాలో అంత సమృద్ధిగా అవి తినేసి హ్యాపీగా ఉంటాయి అన్నమాట. మంచిగా నూతన బలము శక్తి అవి పొందుకుంటాయి, అవి బాడీనంతా రిఫ్రెష్ చేసుకుంటాయి, ఎందుకంటే చక్కటి ఆహారము భుజించి ఉన్నాయి కనుక. అట్టి రీతిగానే దేవుని బిడ్డలుగా దేవుని వాక్యాన్ని మనము ప్రతిదినము చదువుతూ మనము ఆత్మీయ బలాన్ని మనము పొందుకోవాలి. ప్రతిదినము మనము దేవుని వాక్యము చేత పోషింపబడే వారమై ఉండాలి అని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ కాపర్లంట ఆ ఇశ్రాయేల్ దేవుని ప్రజలని ఏమాత్రము పట్టించుకోలేదట. వాళ్ళ లాభాల కొరకు వాళ్ళు ఆ దేవుని ప్రజల మీద ఆధారపడుతూ వాళ్ళకి రాబడి చూసుకుంటూ ఈ కాపర్లని వాళ్ళు శ్రద్ధ వహించి విడిచిపెట్టేస్తారు. అందుకంటే అవి చెదిరిపోయి ఎక్కడ పడితే అక్కడ తిరుగుచున్నట్టు. దేవుని సన్నిధిలో స్థిరత్వం లేనివారు, దేవుని సన్నిధి సావాసం ఉన్నది, రక్షణ మార్గంలో వచ్చేసారు, రక్షణ పొందుకున్నారు, అంతే బాగుంది. కానీ సరైన ఆహారము వాళ్ళకి అందించక
వాళ్ళు అందుకోక దేవుని దగ్గర నుంచి, లేకపోతే సంఘంలో నుంచి వాళ్ళు ఎక్కడ తిరుగుతున్నారంటే చెదిరిపోయి ఉన్నారంట, ఈ లోకంలో తిరుగుతున్నారు. చాలా మంది మన జీవితాల్లో చూస్తే ఒక్క సంఘానికి అంటగట్టబడం, 10 సంఘాలకి తిరగాలి, 10 సంఘాల్లో వాక్యం వినాలి, 10 సంఘాల్లో స్నేహాలు కలిగి ఉండాలి, 10 సంఘాల్లో గుర్తింపు పొందుకోవాలి. అది నీకేమైనా లాభకరమా? అది నీకేమాత్రమో లాభకరం కాదు. కానీ నువ్వు ఒక సంఘానికి అంటగట్టబడు, అక్కడ నువ్వు ఎదగడం ప్రారంభించు. అక్కడ నీ ఆత్మీయ ఎదుగుదల ఎట్టి రీతిలో ఉందో నిన్ను నువ్వు సరిచూసుకో. ఏ సంఘం అయితే నీకు ఆత్మీయ ఎదుగుదల అనుగ్రహిస్తుందో, ఆ వాక్యాన్ని నీకు అందజేస్తుందో, ఆ సంఘానికి అంటగట్టబడి దేవుని కొరకు ఫలించేవాడిగా, దేవుని మీద ఆనుకొని జీవించేవాడిగా, దేవుని స్వరము వ్యక్తిగతంగా వినేవాడిగా నీ జీవితాన్ని నువ్వు సరిచూసుకొని నడిపించుకోవాలని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి దేవాది దేవుడే మనకి వెతికి, ఆయన మనకి బోధించి, ఆయన మనల్ని నడిపించేవాడే ఉంటున్నాడు. కాబట్టి ఈరోజు మనము ఆయన గొర్రెలుగా ఉంటున్నాం. కాబట్టి ఆయన స్వరము వినేవారుగా మనము ఉండాలి అని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడు. మనం చూసుకున్నట్లయితే ఎజెకియెల్ గ్రంథం 34వ అధ్యాయం 8వ వాక్యం ఒకసారి చదువు. కాపర్లు లేకుండా నా గొర్రెలు దోపుడు సొమ్మై సకలమైన అడవి మృగములకు ఆహారమైన. కాబట్టి దేవుని ప్రజల్ని ఎంత చిన్న చూపు చూస్తున్నారు చూడండి. వాళ్ళని దోచుకునే వారు ఎక్కువ మంది బయలుదేరి ఉన్నారు. ఈ దోచుకునే వాళ్ళు ఎవరో కాదు, వాళ్ళు కాపర్లే. వాళ్ళకి కావాల్సింది వాళ్ళు దోచుకుంటారు, వాటిని వాడుకుంటున్నారు అంతే. కానీ వాటి యొక్క పోషణ, వాటి యొక్క ఆత్మీయ ఎదుగుదల, వాటి యొక్క దేవుని సహవాసము ఏమాత్రము వాళ్ళు పట్టించుకోక నిర్లక్ష్యం చేస్తూ వాళ్ళని నడిపించేస్తున్నారు. అందుకనే గొర్రెలు ఎక్కడికి వెళ్ళాలో తెలియక వాళ్ళు ఇటుకాక అటుకాక వాళ్ళు కొట్టుమిట్టాడుతూ సతమతం అయిపోతూ ఉంటున్నారు. కాబట్టి మనం ఒకటి గుర్తిస్తాం ఏంటి అంటే, నువ్వు నిజంగా దేవుని స్వరం వింటున్నా, నువ్వు దేవునికి స్వరానికి లోబడే వ్యక్తిగా ఉంటున్నావు. రక్షణ పొందుకున్న నువ్వు, రక్షణ దేనికి పొందుకున్నాం తెలుసా? ఆయన స్వరము వినడానికి, ఆయన గొర్రె వల్లే మనము జీవించడానికి, మనము ఆయనని వెంబడించడానికి రక్షణ పొందుకోలేము. కానీ రక్షణ పొందుకున్న మనము ఈరోజు ఆయన స్వరము వినక, ఆయనని వెంబడించక మనము చెదిరిపోయిన వారితో మనము కలిసి ఈ లోకంలో పడి తిరుగుతున్నాము. మనం లోకంలోనే ఉంటున్నాము, ఈ లోకపు అలవాట్లన్నీ కలిగి మనము జీవిస్తున్నాము. దేవుని వాక్యము ఉండాల్సిన మన ఈ హృదయంలో, ఈ జీవితంలో దేవుని వాక్యానికి చోటివ్వక ఈ లోకంలో ఉన్న వాటి అన్నిటికోకే మనము స్థానము ఇస్తున్నాము. అంటే మనము చెదిరిపోయిన ఆత్మీయ ఎదుగుదల లేని వారుగా మనము ఉంటూ ఉన్నాం. కాబట్టి దేవుడు నీ దగ్గర నుంచి, నా దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడంటే, ఆత్మీయ ఎదుగుదలని కావాలి, ఆత్మలను బలపరచబడాలి, వాక్యము చేతను పోషింపబడాలి, వాక్యాన్ని ఆధారము చేసుకొని నువ్వు జీవించడము నేర్చుకునే వాడిగా నువ్వు ఉండాలి అని దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు. కాబట్టి అదే ఎజెకియెల్ గ్రంథం 34:11-12 ఒకసారి చూడండి. ఇదిగో నేనే నా గొర్రెలను వెతికి వాటిని కనుగొందును. తమ గొర్రెలు చెదిరిపోయినప్పుడు కాపర్లు వాటిని వెతుకున్నట్లు నేను నా గొర్రెలను వెతికి చీకటి గల మబ్బు దినమందు ఎక్కడెక్కడికి అవి చెదిరిపోయానో అక్కడ నుండి అక్కడ నుంచి నేను వాటిని తప్పించి ఆయా జనులలో నుండి వాటిని తోడుకొని వచ్చి ఆయా దేశంలో నుండి వాటిని సమకూర్చి తెచ్చి పర్వతముల మీద వాగుల యుద్ధను దేశమందున సకలమైన కాపుర స్థలములందును వాటిని మేపెదను. నేను మంచి మేత గల చోట వాటిని మేపెదను. ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలముల మీద దొడ్డి ఏర్పడును. అక్కడ మంచి దొడ్డిలో పడుకును. అవి అక్కడ మంచి దొడ్డిలో పండుకొనును. ఇశ్రాయేలు పర్వతముల మీద బలమైన మేతగల స్థలమందు అవి మేయును. నేనే నా గొర్రెలను మేపి పరుండ పెట్టుదును. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. తప్పిపోయిన దానిని నేను వెతుకుదును. తోలివేసిన దానిని మళ్ళీ నేను తోలుకొని వచ్చేదను. గాయపడిన దానికి కట్టుదును. దుర్బలముగా ఉన్న దానిని బలపరచుదును. అయితే కొవ్విన వాటికి బలం గల వాటికి శిక్షను మేత పెట్టి లయపరచుదును. కాబట్టి దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు, మన జీవితాల్లో ఎన్నో కష్టాలు కమ్ముకుంటాయి,
మేఘాలు ఎట్టి రీతిగా అయితే ఆకాశంలో కమ్ముకుంటాయో మన జీవితాల్లో కూడా ఎన్నో కష్టాలు కమ్ముకొని మనము ఏమి చేయలేని స్థితిలో మనము దిగజారిపోయిన స్థితిలో ఉంటున్నప్పుడు దేవుడు అంటున్నాడు, అటువంటి సమయాల్లో కూడా నేను మీ యొద్దకు వస్తాను. కాబట్టి మన జీవితాల్లో కొన్ని కష్టాలు రాగానే మనం అనుకుంటాం, ఎందుకు నాకు ఈ కష్టాలు వచ్చాయి, ఎవరు నాకు ఉన్నారు తోడుగా, ఈ కష్టాలు నేను ఒక్కడికి ఒంటరిగా మిగిలిపోయినా నువ్వు అనుకుంటుంటావు. కానీ దేవాతి దేవుడు అంటున్నాడు, మేఘంలో కమ్మినప్పుడు అంట, ఆ చీకటి మేఘంలో కమ్మినప్పుడు ఆ సమయంలో కూడా నేను మిమ్మల్ని కాచి కాపాడుతాను అంటున్నాడు. కాబట్టి ఈరోజు దేవుని గొర్రెలుగా ఉంటున్న మనము ఎటువంటి పరిస్థితి గుండా కూడా మనం వెళ్తున్నప్పటికీ మనము కాపాడబడాలి అంటే నువ్వు ఆయనని ఆశ్రయించేవాడిగా, ఆయన దగ్గరికి చేరేవాడిగా నువ్వు ఉండాలి అని దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు. అదే రీతిగానే అంటున్నాడు, వాటిని ఇశ్రాయేలు పర్వతంలో అంటే దేవుని సన్నిధిలో చక్కటి ఆహారంతో వాటిని ఆయన పోషిస్తాను అని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చిన మనము ఆయన మనల్ని పోషిస్తుండగా మనము పోషింపబడాలి. దేవుని వాక్యము చేత మనము పోషింపబడాలి, విశ్వాసంలో అధికపరచబడాలి, దేవునిలో మనము స్థిరపరచబడాలి అని దేవుడు ఎంతగానో ఆయన కోరుకుంటున్నాడు. అదే రీతిగానే మనం చూసుకున్నట్లయితే కనుక నేనే వాటి యొద్దకు వస్తాను, నేనే వాటిని వెతుకుతాను, తప్పిపోయిన వాటిని నేను వెతికి రక్షించుకుంటాను, నా యొద్దకు నేను వాటిని రప్పించుకుంటాను, గాయపడిన వాటిని నేను కట్టుకడతాను అంటున్నాడు. కాబట్టి మన జీవితాల్లో కూడా ఎన్నో గాయాలు దాకి మనము దేవుని సన్నిధికి వచ్చి ఉంటాం. అని దేవుడు అంటున్నాడు, గాయపరచబడి ఉన్నావు, ఎవరైనా నువ్వు గాయపరచారా, నువ్వు బాధపడాల్సిన అవసరము లేదు, నేను గాయాలు కట్టే దేవుడిని ఉంటున్నాను అని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ గొర్రెకి ఏ విధంగా కాపరి మీద ఆధారపడడం తెలుసో అట్టి రీతిగానే దేవుని బిడ్డలుగా జీవిస్తున్న మనము మన కాపరి అయిన ప్రభు మీద ఆధారపడ్డం మనము తెలుసుకునే వారిగా మనం ఉంటాము. గొర్రెలను చూస్తే అవి ఏదేమైనా కూడా ఆ మందలో ఉంటున్నప్పుడు వాటికి కొద్దిగా అస్వస్థత గురైనాయి అనుకో, అవి వెంటనే ఆహారము తినడం మానేస్తాయి, నీళ్లు తాగడం మానేస్తాయి, అవి బలహీన పడిపోతాయి, అవి జ్వరంతోనే బాధపడుతూ ఉంటాయి. అవి వెంటనే ఎవరి సహాయం కొరకు చూస్తే అంటే కాపరి ఎప్పుడు వస్తాడు, నన్ను ఎప్పుడు ఆయన చూస్తాడు, ఎప్పుడు నన్ను ఆదుకుంటాడు అని ఆ కాపరి కొరకు ఎదురు చూస్తూ ఉంటాయి. అదే రీతిగానే దేవుని బిడ్డలుగా ఈ లోకంలో ఈ యాత్రలో ఎన్ని కష్టాలు, ఎన్ని ఇరుకులు, ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ కూడా మనము మనల్ని ఆదుకునే కాపరి వైపు మనము చూచేవారుగా మనం ఉండాలి అని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడు. ఎందుకంటే మనని ఆయన ఆదుకునే దేవుడై ఉంటున్నాడు. ఎటువంటి పరిస్థితులు కూడా వెళ్తున్నప్పటికీ కూడా ఆయన విడిచిపెట్టే కాపరి ఏమాత్రము ఆయన కాడు. అందుకని బైబిల్ చెప్తున్నది, ఇశ్రాయేలును కాపాడువాడు కురుకడు నిద్రపోడు. మన కాపరి ఎవరంటే ప్రతినిత్యము మనను కాయువాడై ఉంటున్నాడు. కాబట్టి అటువంటి దేవుడిని కలిగి అటువంటి దేవుని స్తుతిస్తున్న మనము ఈరోజు ఆయన మాటకి లోబడే గొర్రెలుగా మనము మార్చబడాలి. ఆయన మాటని గుర్తించేవారుగా, ఆయన స్వరాన్ని మనము గుర్తెరిగిన వారుగా మనము ఉండి ఆయనని వెంబడించే వారుగా ఉండాలి అని దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు. అటు విధంగా మనం చూసుకున్నట్లయితే కనుక గొర్రెలు ఉన్నాయి. ఈ గొర్రెల్ని దేవుడు పిలుచుకున్నాడు. అనేకులు పిలువబడిన గొర్రెలు ఎవరు తెలుసా? రక్షణ పొందుకున్నవారు. ఈ రక్షణ పొందుకున్న వారిలో కొంతమందిని ఆయన ఎంపిక చేసుకుంటాడంట. అందుకని బైబిల్ చెప్తుంది కదా, మత్తయి సువార్త 22వ అధ్యాయము 14వ వాక్యంలో, మత్తయి సువార్త 22:14, దానిలో పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడ్డవారు కొందరే అని చెప్పాను. కాబట్టి అందరూ పిలువబడ్డాం. ఈరోజు అందరూ రక్షణ పొందుకున్నాం. కానీ మనం ఒక క్లారిటీకి రావాలి ఈరోజు. ఏంటి అంటే, ఈరోజు అందరూ పిలువబడ్డాము, అందరం ఇక్కడ ఉన్నాము. కానీ ఈ పిలువబడిన మన అందరిలో కొంతమంది ఏర్పాటులో ఉంటారంట. నువ్వు నిశ్చయత కలిగి ఉన్నావా? ఏర్పాటుగా నేను ఉన్నాను. ఒకవేళ నీకు ఆ నిశ్చయత కలిగి ఉన్నావు అంటే నువ్వు దేవుని స్వరంను వినే వ్యక్తిగా నువ్వు ఉండాలి. దేవుడు నీ కాపరిగా నువ్వు ఆయనని వెంబడించే గొర్రెగా నువ్వు ఉండాలి. అట్టి రీతిగానే గొర్రె ఎట్టి రీతిగా అయితే కాపరి మీద ఆధారపడుతుందో అట్టి రీతిగానే నువ్వు దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడే వ్యక్తిగా నువ్వు ఉన్నప్పుడే ఏర్పరచబడ్డ వారుతో నువ్వు ఉండాలంట. కాబట్టి ఏర్పాటులో మనం ఉండాలి. దేవుడు పిలుచుకున్నవాడు నమ్మదగినవాడు. ఈరోజు మనము నమ్మకంగా ఆయన స్వరము విని ఆయన వెంబడిస్తే ఏర్పాటులోనికి మనము చేర్చబడతాం. అదే రక్షణ బాటలో మనం నడుచుకోగలుగుతాం. కాబట్టి పిలువబడ్డవారు అనేకులు ఉన్నారు. అన్ని గొర్రెలే చేర్చబడ్డాయి. కానీ దీనిలో కొందరే దేవునికి విధేయత కలిగిన వారై ఉంటున్నారు, దేవుని వాక్యాన్ని ప్రేమించే వారై ఉంటున్నారు.
దేవుడు వెతికి వాళ్ళకి నేర్పిస్తున్నప్పుడు నేర్చుకొని ఆ ప్రకారము జీవితాల్ని సరిదిద్దుకొని నడుచుకునే వారై మనలో కొందరు ఉంటున్నారు. కాబట్టి ఆ కొందరిలో నేను ఉన్నామని మనం ఒకసారి సరి చూసుకుందాం, మనం ప్రశ్నించుకుందాం. ఎందుకంటే మనని మనం సరి చూసుకోకపోతే ఎవరు మనని సరి చేయరు. కానీ దేవుడు అంట, నేను ఎంతగా ప్రేమిస్తున్నానంటే నిన్ను సరి చేస్తాను, నిన్ను బాగు చేస్తాను, నేను తిరిగి మళ్ళా నా యొద్దకు నేను నడిపించుకుంటాను, మళ్ళా నేను నిన్ను వాక్యము చేత పోషిస్తాను, ఆత్మ చేత నేను నింపుతాను అని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి కోల్పోయిన ఈ సావాసము దేవునితోనే తిరిగి మళ్ళీ మనము కలుగు చేసుకోవాలి. దేవునికి సమీపస్తులుగా జీవిస్తూ ఆయన గొర్రెలు ఆయన మాట విన్నట్టు ఆయన మాటకి మనం లోపడితే కనుక దేవుడు తప్పక ఏర్పాటులో మనము భద్రపరచబడతామని దేవుడు తెలియజేస్తున్నాడు. అటు రీతిగా మనం చూసుకున్నట్లయితే కనుక లూకా సువార్త 15వ అధ్యాయం చూడండి, 3-7 వాక్యాలు. అమ్మా 15వ అధ్యాయము 3-7 వాక్యాలు. అందుకైన వారితో ఉపమానం చెప్పాను. అందుకైన వాళ్ళతో ఈ ఉపమానము చెప్పాను. మీలో ఏ మనుషునికైనను 100 గొర్రెలు కలిగి ఉండగా 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99ని అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దాన్ని వెతక వెళ్ళడా. అది దొరికినప్పుడు సంతోషముతో దానిని భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పాను కదా. అటువలే 6 మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. కాబట్టి ఈ స్టోరీ కూడా మనకు తెలిసిందే. ఒక మనిషికి 100 గొర్రెలు ఉన్నప్పుడు దానిలో ఒకటి తప్పిపోయినప్పుడు 99ని విడిచిపెట్టి ఆ తప్పిపోయిన దాన్ని వెతికి రక్షించుకొని దాన్ని ఎప్పుడైతే ఆయన కనుగొంటాడో సంతోషంగా దాన్ని తీసుకొని దాని భుజాల మీద వేసుకొని మళ్ళా వాళ్ళ స్నేహితులందరినీ తీసుకుంటాడు. అట్టి రీతిగానే ఈ ఉపమానం మనకు తెలియజేస్తున్నది, పాపులైన మనము నిజంగా మారు మనసు చెందితే పశ్చాత్తాపడితే దేవుని దగ్గర పాప క్షమాపణ నిజంగా పొందుకుంటే స్నేహితుల్ని పిలిచి సంతోషంగా ఆయన విందు చేసుకుంటాడు అని చెప్తుంది కదా. అట్టి రీతిగానే నువ్వు నేను మారితే అంట ఈ భూమి మీద విందు కాదు కానీ పరలోకమందు దేవాతి దేవుడు ఒక విందుని ఏర్పరుస్తాడంట. కాబట్టి మనము మారితే మన జీవితంలో సంతోషం ఉంటుంది, మనము మారితే పరలోకంలో సంతోషం ఉంటుంది. ఈ పరలోక సంతోషం మనలోకి రావాలంటే మనలో మార్పు కలగాలి. ఈ 99 గొర్రెలు మారు మనసు అక్కర్లేని 99 గొర్రెల కంటే మార్పు లేని నీనా జీవితమే దేవునికి చాలా విలువైనది, ప్రాముఖ్యమైనది. అందుకనే 99 వాటిని విడిచిపెట్టి నిన్ను నన్ను వెతికి రక్షించడానికైనా వచ్చి ఉన్నాడు. ఆయన రక్షణ పొందుకున్న మనం కూడా ఈరోజు ఇంకా ఎట్టి స్థితిలో పడి ఉన్నాం తెలుసా. తప్పిపోయిన స్థితిలో ఆయన స్వరము వినక, ఆయనతో సావాసం కలిగి జీవించక, ఆయన మాటకి లోబడక, ఆయన సన్నిధిలో నిలిచి ఉండక మనము తప్పిపోయిన వారమై వచ్చాం. అందుకనే దేవుడు తప్పిపోయిన వాటిని వెతికి రక్షించడానికి మాత్రమే ఆయన భూమిపైకి వచ్చి ఉన్నాడు. కాబట్టి తప్పిపోయిన మన జీవితాన్ని ఆయన వెతికి రక్షించాడు కనుక రక్షణ పొందుకున్న మనము ఈరోజు మళ్ళా అదే వెనుకున్న స్థితికి మనం వెళ్ళొద్దు, తప్పిపోవద్దు. దేవుడు చూపిన మార్గంలో మనము నిలిచి ఉండాలి, ఆ మార్గంలో మనము నడుచుకునే వారమై ఉండాలి అని దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు. అటు రీతిగా మనం చూసుకున్నట్లయితే కనుక మత్తయి సువార్త 9వ అధ్యాయం 36వ వాక్యం ఒకసారి చూడండి. వాళ్ళు కాపర్లేని గొర్రెల వలె విసిగి చెంది చెదరినందున వాళ్ళ మీద కనికరపడి కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు కనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమానుడి వేడుకొనినని తన శిష్యులతోనే చెప్పాడు. కాబట్టి దేవుడు మనం చూస్తున్నప్పుడు మనం ఎట్లున్నామంటే తెలుసా, కాపర్లేని గొర్రెల వలె మనము
తిరుగులాచున్నాము. దేవుణ్ణి వదిలిపెట్టేసి, రక్షణను వదిలిపెట్టేసి, సావాసాన్ని వదిలిపెట్టేసి, ఎవరో ఏదో అన్నారని దేవుళ్ళలో బలపరచబడక, దేవుళ్ళలో నిలిచి ఉండక, ఇష్టానుసారంగా మనసు ఏమి చెప్తే అది చేసుకుంటూ, స్వబుద్ధి మీద ఆధారపడుతూ మనము భక్తిని ముందుకి కొనసాగించేస్తున్నాం. కానీ దేవుడు అంట మనల్ని వెతికి రక్షించడానికే వచ్చి ఉన్నాడు. కాబట్టి మనం దేవుడు చూసినప్పుడు కనికరపడుతున్నాడు. ఎందుకంటే మన కాపరి లేడు, నిన్ను సరైన విధానంలో నడిపించే నాయకుడు నీకు లేడు. ఈరోజు ఎవరి నాయకత్వంలోనూ నడిపింపబడుతున్నావు? ఎవరిని క్షేమము కోరుకొని, నీ క్షేమము ఎవరు కోరుకొని నిన్ను ఈ మార్గంలో నడుచుకొని నిన్ను ఎవరు కరెక్ట్ వేలో నిన్ను నడిపిస్తున్నారు? నీకంటూ ఒక మెంటర్, స్పిరిచువల్ మెంటర్ అన్నట్టు ఒకడు ఉండాలి. నీ ఆత్మీయ ఎదుగుదలలో నిన్ను గైడ్ చేసే ఒక గైడ్ ఉండాలి నీకు. వాళ్ళు ఆ గైడ్ లేకనే వాళ్ళు ఎట్లున్నారంటే తెలుసా, కాపర్ లేని గొర్రెల వల్ల వాళ్ళు తిరుగుచున్నారంట. కాబట్టి కాపర్ లేని గొర్రెలను చూసినప్పుడు దేవుడికి చాలా బాధ కలుగుతూ ఉంటుంది. గొర్రెలుగా చేర్చబడ్డ మనము ఈరోజు నిజంగా కాపరి లేని వారుగా మనం అంటుంటే దేవుడు మనల్ని బట్టి ఇంకెంత బాధపడుతుండొచ్చండి. కానీ బాధపడుతున్న దేవుడు ఈరోజు మనం చూసి కనికరపడుతున్నాడు. మళ్ళీ తిరిగి ఆయన నీకు కాపరిగా ఉండాలని ఆశపడుతున్నాడు. నువ్వు ఆయనని కాపరిగా చేర్చుకుంటే, నువ్వు ఆయన గొర్రెల మందలో మళ్ళీ చేరితే కనుక పరలోక రాజ్యంలో సంతోషము కలుగుతుంది. ఆ సంతోషము మన జీవితాల్లో కూడా దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. మార్కు సువార్త 6:34 చూడండి, ముగించుకుంది. కనుక యేసు వచ్చి ఆ గొప్ప జన సమూహం చూచి వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి వాళ్ళ మీద కనికరపడి వారికి అనేక సంగతులను బోధింపసాగాను. వాళ్ళకి అనేక సంగతులు. కాబట్టి ఫస్ట్ది మనం నేర్చుకున్నాం, కాపర్లేని గొర్రెలను చూసైనా కనికరపడ్డాడు, జాలి పడ్డాడు అంట. రెండోదిగా మనం చూసుకున్నట్లయితే వాళ్ళని చూసి ఆయన కనికరపడి, జాలిపడి అనేక సంగతులు వాడికి తెలియపరిచాడంట. కాబట్టి తప్పిపోయిన మన జీవితాలు ఈరోజు దేవుని మార్గాన్ని వెతకాలి అంటే ఆయన తెలియజేస్తున్న సంగతులను మనము తెలుసుకునే వారమై ఉండాలి. తెలుసుకున్న మనము ఆ ప్రకారము నడుచుకునే వారుగా, జీవించే వారుగా మనము ఉండాలి అని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడు. యోహాను 10:11 నుంచి 10వ అధ్యాయము 11వ వాక్యము 14వ వాక్యం చూడు. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణంను. కాబట్టి మంచి కాపరి ఒక్కడి మాత్రమే బైబిల్ చెప్తున్నది, ఆయన ఆయన గొర్రెల కొరకు ప్రాణం పెడతాడంట. ఈ లోకంలో ఎంతమంది గొర్రెల కాపర్లను చూసినా కూడా వాళ్ళ గొర్రెని బలిచ్చేస్తారు, కానీ వాళ్ళు బలిగా ఎప్పుడు వాళ్ళని వాళ్ళు సమర్పించుకోరు. కానీ దేవుడు అంటున్నాడు, నేను నేను ఎంతగా ప్రేమిస్తున్నా అంటే నేను గొర్రెలకు మంచి కాపరి. మంచి కాపరి అంట తన గొర్రెల కొరకు తన ప్రాణాన్ని ఆయన పెడతానంట. కాబట్టి యేసుప్రభు నిన్ను నన్ను అంతగా ప్రేమించాడు. మనం ఆయన గొర్రెలుగా ఉంటున్నాం కాబట్టి, ఆయన మన కాపరిగా ఉంటున్నాడు కాబట్టి, ఆయన గొర్రెలకు గుర్తింపు పొంద మన కొరకు ఆయన ప్రాణము పెట్టి ఉన్నాడు. కాబట్టి మనము, అందుకనే బైబిల్ చెప్తున్నది, మనము విలువ పెట్టి కొనబడ్డ వారము. ఆయన ప్రాణము మన కొరకు ఇచ్చాడు. ఆయన ప్రాణాన్ని ఆయన లెక్క చేయక నిన్ను ఆయన ప్రేమించి నువ్వు నశించిపోకుండా ఉండాలి, నువ్వు నిత్య జీవం అనే మార్గంలోకి నడుచుకోవాలని చెప్పి ఆయన ప్రాణాన్ని, ఆయన మంచి కాపరి కాబట్టే ఆయన నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణాన్ని అర్పించి ఉన్నాడు. 14 ఒకసారి చదువు. నేను గొర్రెల మంచి కాపరిని, తండ్రి నన్ను ఎలాగో ఎరుగును. నేను గొర్రెలకు మంచి కాపరిని, తండ్రి నన్ను ఎలాగో ఎరుగునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును. నా గొర్రెలు నన్ను ఎరుగును. మరియు గొర్రెల కొరకు నా ప్రాణము నేను పెట్టుచున్నాను. కాబట్టి యేసు ప్రభు మంచి కాపరిగా ఆయన తెలియజేస్తున్నాడు, నా తండ్రిని నేను ఎరిగి ఉంటాను, అట్టి రీతిగానే నా గొర్రెలు నన్ను ఎరిగి ఉంటాయి. కాబట్టి యేసయ్యను మనం చూడలే, కానీ ఆయన ఎందుకు విశ్వసించి నడుచుకుంటున్నాం. కాబట్టి మనం కూడా ఆయన ఎరిగిన వారమై ఉన్నాము అని దేవుడు తెలియజేస్తాడు. కాబట్టి తండ్రిని ఎరిగిన వాడు, ఈరోజు మనము ఆయన ఎరిగిన వారమై ఉన్నాం. ఆయన మనని నడిపించే కాపరిగా ఆయన ఉంటున్నాను అని ఆయన సెలవిస్తున్నాడు. కాబట్టి ఆయన ప్రధాన కాపరి అని బైబిల్ చెప్తున్నది. హెబ్రీయులకు రాసిన పత్రిక చూడు, 13వ అధ్యాయం 20వ వాక్యం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 20వ వాక్యం.
యేసు అన్న మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమైన రక్తంను బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోనూ మిమ్మల్ని సిద్ధపరచును గాక. కాబట్టి ఈ గొర్రెల కాపరి ఏం చేస్తున్నాడంటే తండ్రి యొక్క చిత్తము మన జీవితంలో నెరవేర్చడానికి, అవి మన జీవితంలో అయినా జరిగించడానికి ఎంతగానో ఆశపడుతున్నాడు. కాబట్టి మనం ఈరోజు ఈ భూమి మీద జీవిస్తున్నాము అంటే ఏదో ఈ జీవితం ఉంది కదా జీవిస్తున్నామని కాదు, కానీ మనము తండ్రి యొక్క చిత్తాన్ని మనలో ఆయన జరిగిస్తుండగా అది మనము నెరవేర్చే వారమే ఉండాలి. కేవలం తన గొర్రెలు మాత్రమే ఆయన చిత్తంని గుర్తెరుగుతాయి, ఆ చిత్తాన్ని నెరవేరుస్తాయి. ఈరోజు నువ్వు నేను దేవుని గొర్రెగా ఉంటుంటే కనుక తండ్రి యొక్క చిత్తాన్ని గుర్తెరిగి ఆ చిత్తాన్ని మన జీవితంలో నెరవేర్చమని దేవాది దేవుడిని మనము వేడుకోవాలా. దేవుడు మనని అటు రీతిగా మనం బలపరిచినట్టు. పేతురు రాసిన మొదటి పత్రిక చూడండి, 5వ అధ్యాయము 4వ వాక్యం. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. చిన్నపిల్లలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎదుట ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొని. కాబట్టి ఇక్కడ దేవుడు తన గొర్రెలు ఎట్టి రీతిగా అలంకరించుకోవాలంటే ఒక దైవిక అలంకరణ అనేది వాళ్ళలో అటువంటి సుగుణాలు ఉండాలి అని దేవుడు ఎంతగానో, అటువంటి క్వాలిటీస్ మనలో ఉండాలి. పెద్దలని గౌరవించే వారిగా ఉండాలి, అందరితో ప్రేమ కలిగి జీవించే వారిగా మనము ఉండాలి అని దేవుడు కోరుకుంటాడు. ఈరోజు దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నాం అంటే దేవుని ప్రేమని కలిగి జీవించే వారము అనేది అర్థం. కానీ మనం చూస్తే మనం ప్రేమ లేని వారిగా మనము జీవిస్తున్నాం. అందుకనే వాక్యం చెప్తుంది, అంత్యదినములలో ప్రేమ చల్లారిపోతుంది. వాటి చల్లారనియద్దు నీ ప్రేమ ప్రభు కొరకు. నువ్వు నీ ప్రేమ ప్రభు కొరకు చల్లారనిస్తే కనుక నువ్వు దేవుని ప్రేమని కోల్పోతావు నీ జీవితంలో. అందుకనే ఎప్పుడు దేవుని ప్రేమ మనలో రగులుతూనే ఉండాలి. ఆ ప్రేమతోని మనము జీవించేవారమే. ఎందుకంటే ఆయన ప్రత్యక్షమైనప్పుడంట వాడబారని స్వాస్థ్యము అనే కిరీటము, మనకి మహిమ కిరీటము దేవుడు మనకి ఇస్తాడు. కాబట్టి ఈ గొర్రెలన్నీ ఎంతమంది అయితే ఆయన స్వరము విని ఆ ప్రకారం నడుచుకొని అటువంటి దైవిక అలంకరణ కలిగి ఎంతమంది అయితే ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూసే వారిగా ఉంటారో వారికి వాడబారని స్వాస్థ్యము అనేది దేవుడు ఇస్తాడంట. కాబట్టి చేర్చబడ్డ మనము ఈరోజు ఆ దైవిక అలంకరణ కలిగి ఉండాలా, ఆయన స్వరము వినేవారిగా ఉండాలా, తండ్రి చిత్తాన్ని నెరవేర్చే వారిగా ఉండాలా. ఆయన మనకు అనేక విషయాలు తెలియపరుస్తుండగా అవి మనము నేర్చుకొని అవి నెరవేర్చే వారిగా మనం ఉండాలి. అప్పుడే మనము ఆ స్వాస్థ్యము అనేది మనం పొందుకుంటాం. దేవుని రాజ్యంలో మహిమ కలిగిన కిరీటము అనేది దేవుని ఎదురు నుంచి మనము పొందుకుంటాం. కాబట్టి ఈ గొర్రెలు ఎన్ని గొర్రెలు అయితే ఉంటున్నాయో ఎన్ని అయినా వెంబడిస్తున్నాయి కనుక వీటిలన్నిటికీ ఒక బహుమానము దేవుడు ముందుగానే సిద్ధపరిచి పెట్టాడు. ఎందరైతే వినయము విధేయత కలిగి దేవుని వెంబడిస్తారో వాళ్ళు తప్పక ఆ వారిని స్వాస్థ్యం వాళ్ళు పొందుకుంటారు. ఆ మహిమ కలిగిన కిరీటాన్ని వాళ్ళు దేవుని యొద్ద నుంచి పొందుకుంటారు. ఈరోజు మన జీవితాలు దేవుని దగ్గరకు వచ్చినాము కానీ ఇంకా తప్పిపోయిన స్థితిలో ఒకవేళ ఉంటుంటే, ఇంకా దేవునికి సమీపంగా జీవించక, ఇంకా దేవుని వాక్యాన్ని నువ్వు చదవక, ప్రేమించక, ప్రకారం నడుచుకోక, ఇంకా విధేయత చూపక, ఇంకా దేవుడికి దూరస్తుడైతేనే నేను జీవిస్తున్నావేమో. కానీ దేవుడు అంటున్నాడు, నేను రక్తాన్ని చిందించి ఒకప్పుడు మీరు దూరస్తులుగా ఉండేది కానీ నేను ఇప్పుడు మిమ్మల్ని సమీపస్తులుగా చేసుకున్నాను. అంటే కాపరికి సమీపంగా జీవించినప్పుడే గొర్రెకి క్షేమము కలుగుతుందంట. కాబట్టి మనందరికీ తెలిసిన విషయాలే. ఎప్పుడైతే కాపరి దగ్గర గొర్రె ఉంటుందో ఆ గొర్రె ధైర్యంగా క్షేమంగా ఉంటుంది. అదే కాపరిని విడిచిపెట్టి వెళ్ళిపోయిందనుకో ఏ అడవి మృగము వచ్చి దాన్ని నెగ్గి వేస్తుంది, చంపి వేస్తుంది. అట్టి రీతిగానే మన జీవితాలు కూడా దేవుణ్ణి ఒకవేళ నీ జీవితంలో విడిచిపెట్టి నువ్వు తిరుగుతున్నావేమో, దేవునితో కలిగి ఉన్న సావాసమును కలిగి జీవిస్తలేదేమో, దేవుని వాక్యం చేత పోషింపబడాల్సిన నీ ఆత్మ పోషింపబడక అది ఎండిన స్థితిలో ఉండి అది చచ్చిపోయేదానికి దిగజారిపోయి ఉన్నదేమో. ఈరోజు దేవుడు తెలియజేసుకునే గొర్రెలకు మంచి కాపరి నేనే వెతుక్కుంటూ నీ దగ్గరకు వస్తాను. నీలో ఆసక్తి ఉంటే నాకు తెలియజేయవచ్చు. మనలో ఆసక్తి ఉంటే మనం తెలియపరచాలి. మనం ఆసక్తి కలిగి ఉన్నాము అని దేవునికి చెప్పాలి. ప్రభా నీ మాటలు నాకు తెలియజేయ ప్రభా, అనేక విషయాలు నాకు బోధించు ప్రభా, అనేక విషయాల్లో
నీ ఎదుట నేను నేర్చుకొని ఆ ప్రకారం నేను నడుచుకునే కృపను నాకు దయచే ప్రభా, అటువంటి శక్తిని నాకు అనుగ్రహించు ప్రభా అని దేవుడిని మనం అడిగితే దేవుడు తప్పక మనం నడిపిస్తాడు. కాబట్టి ఆశపడే ప్రాణాన్ని మాత్రమే ఆయన తృప్తిపరుస్తాడు. ఈరోజు మనం నిజంగా ఆసక్తిని కనపరుస్తున్నామా దేవుని సన్నిధిలో? దేవా, నీ సన్నిధి నాకు కావాలి, నీ వాక్యం నాకు కావాలి, నీ ఆత్మ నాకు కావాలి, నీ నడిపింపు నాకు కావాలి, ఆ పరిశుద్ధ అలంకారం నేను ధరింపజేసుకోవాలి ప్రభా. వాక్యము చేత ప్రతినిత్యం ఉతక స్నానం చేసుకుంటూ ప్రభా, నీ ప్రత్యక్షత కొరకు ప్రభా నేను తగిన సిద్ధపాటు కలిగి జీవించిన వాడిగా నేను ఉండాలి. ఎందుకంటే ప్రధాన కాపరి ప్రత్యక్షమయ్యే గడి ఒకటి రాబోతున్నది. ఎక్కడ చూస్తా బయట లోకంలో ఎట్లున్నది పరిస్థితి? యుద్ధ వాతావరణంలో. ఒకప్పుడు యుద్ధ వాతావరణం ఎక్కడ ఉండేది? కొన్ని సముద్రాలు దాట అవతల ఉండేది. ఈరోజు ఎక్కడ ఉన్నది యుద్ధ వాతావరణము? పక్క వీధిలోనే ఉన్నది. మన దేశం సరహద్దు దాటగానే ఎల్ఓసి దగ్గరే మనది యుద్ధ వాతావరణం. ఎప్పుడు ఏమైతుందో తెలియదు. ఈ రాకడ సూచనలన్నీ మత్తయి సువార్త 24లో దేవుడు చెప్పాడు, నా రాకడికి ఇవన్నీ సూచనలు అని. కాబట్టి ప్రధాన కాపరి అది ప్రత్యక్షమయ్యే సమయము ఆసీనమైంది. కాబట్టి గొర్రెలైన మనము తగిన సిద్ధపాటు కలిగి తగినంత దేవుడు ఇస్తున్న ఆత్మ అభిషేకము పొందుకొని మన దివిటీల్ని నూనెతో నింపబడి ఉంటేనే, ఆత్మ అభిషేకంతో నింపబడి ఉంటేనే ఆ ప్రత్యక్షమైనప్పుడు మనం ఆయన చేరుకోగలుగుతాము. ఆ వారవారిని ఆ మహిమ కిరీటము దేవుని ఎదుట నుంచి మనము పొందుకోగలుగుతాం. కాబట్టి మన జీవితాలు ఈరోజు ఎట్టి రీతిగా నడిపింపబడుతున్నాయి? ఎవరు నిన్ను నడిపిస్తున్నావు? ఎవరి స్వరం వింటున్నావు? ఎవరి మాటకి నువ్వు లోబడుతున్నావు? ఎవరిని నువ్వు వెంబడిస్తున్నావు? ఎవరితో నువ్వు సావాసం కలిగి చేస్తావు? ఎవరితో నీకు అనుగ్రహింపబడిన సమయం ఎక్కువగా నువ్వు ఖర్చు చేస్తున్నావు? ఒకసారి ఆలోచించి. నీ పనులు చేసుకోవడానికి నీకు సమయం ఉంది, ఫ్రెండ్స్తో మాట్లాడడానికి సమయం ఉంది, నిద్రపోవడానికి సమయం ఉంది, టైం పాస్ చేయడానికి, చిట్ చాట్ చేయడానికి, టిక్ టాక్ చూడడానికి, అన్నిటికీ సమయం ఉన్నది. కానీ నీ దేవాతి దేవుడు నీ మంచి కాపరితో నేను సమయం గడపలేని వ్యక్తిగా ఉంటున్నాను. ఈరోజు ఆ సమయాన్ని తిరిగి మళ్ళీ ప్రభుకి ఇచ్చేసి నీ జీవితాన్ని మళ్ళీ సమర్పించుకొని నా మంచి కాపరిగా నువ్వు ముందు ప్రభా నన్ను నడిపించు ప్రభా, క్షేమకరమైన మార్గంలో నన్ను నడిపించు ప్రభా అని దేవుడు నడితే కనుక దేవుడు తప్పక మనని నడిపిస్తాడు. కీర్తనకారుడు 23లో కూడా అంటాడు కదా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల నన్ను భద్రత చేయించున్నాడు, శాంతికరమైన జలముల మీద నన్ను సేద తీర్చుతున్నాడు, నా ప్రాణముకు ఆయన సేద తీర్చును, తన నీతి మార్గంలో నన్ను నడిపించును, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయము నా ఎదుకు రాదు, నీవు నాకు తోడయుందువు, నీ దుడుకలయు నీ దండమును నన్ను ఆదరించును, నా శత్రువులు ఎదుట నాకు భోజనం సిద్ధపరచదవు, నూనెతో నాకు అలా అంటిందవు, నా గిన్నె నిండి నన్ను పొందుతున్నది, బ్రతికిన దినములన్నీ కృపాక్షేమము నా వెంట చిరకాలము నేను దేవుని మందిరంలో నివాసము చేసేదాన్ని. కాబట్టి ఈ 23rd సాంగ్ చూసుకుంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అన్నమాట. ఒక్కొక్క మెట్టు అనుభవాలు గుండా నువ్వు వెళ్తేనే చిరకాలము దేవుని మందిరంలో నువ్వు నివాసము చేసే వ్యక్తిగా గొర్రెగా నువ్వు ఉండగలుగుతావు. ఈ స్టెప్పులన్నీ ఎదరగొట్టేసి 4 స్టెప్పులు దాటేసి పైకెక్కి వాళ్ళకి అక్కడి నుంచి నువ్వు కింద పడిపోతావు. కాబట్టి ఈ రోజు నుంచన్నా నీ ఆధ్యాత్మికమైన జీవితం ఎట్టి రీతిగా ఉన్నది, ఎట్టి రీతిగా నడిపింపబడుతున్నది. దేవాన్ని ఆత్మతోని నన్ను నింపు, నీ ఆత్మతోని నన్ను నడిపించు, నీకు ఇష్టమైన మార్గంలో నేను నడుచుకొని బిడ్డగా నన్ను బట్టి నువ్వు సంతోషించే వ్యక్తిగా నా జీవితాన్ని మార్చాను. నీ వాక్యం చేత నింపబడి, నీ వాక్యం చేత కట్టబడి, నీ వాక్యమందు నా జీవితం స్థిరపడి ప్రభా, నీ ప్రత్యక్షత కొరకు ప్రభా వేచి ఉండే కృపను, అటువంటి భాగ్యాన్ని నాకు అనుగ్రహించు ప్రభా అని దేవుడిని అడిగితే కనుక దేవుడు తప్పక మనకు సహాయం చేస్తాడు. దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించి మనల్ని బలపరిచి నడిపించుకుందాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసయ్యా, గొప్ప తండ్రి, నేను మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ప్రభా, పరిశుద్ధ దినాన ప్రభా నీ మధ్య ఆవరణంలో ఇంత రీతిగా కూడుకొని ప్రభా నీ నామాన్ని నేను ఆనందించే భాగ్యాన్ని, నేను స్థుతించే భాగ్యాన్ని కొన్నిసేపడైనా పాటలతోనైనా, వాక్యం ద్వారానైనా, ఆరాధన ద్వారానైనా సన్నిధి మాకు తోడుగా ఉంచిన మమ్మల్ని బలపరిచి నడిపించిన విధానం బట్టి మీ స్తోత్రాలు ప్రభా. ఎవరికి లేని గొప్ప భాగ్యమునైనా మా జీవితంలో మాకు అనుగ్రహించారు. అవును ప్రభా,
నశించుచున్న వాటిని నేను వెతికి రక్షించడానికి మాత్రమే నేను మీరు వచ్చి ఉన్నారని వాక్యంలో సెలవిచ్చిన రీతిగా ప్రభా నశించుచున్న మా జీవితాన్ని ప్రభా వెతికి రక్షించి ప్రభా క్షేమకరమైన మార్గంలో క్షేమకరమైన స్థలంలో ప్రభా మీ మందిర ఆవరణంలో ప్రభా మమ్మల్ని అందరినీ మీరు స్థిరపరిచిన విధానం బట్టి మీకు స్తోత్రాలు ప్రభా స్థిరపరచబడ్డ మేము ప్రభా మేము పిలువబడ్డ మేము ప్రభా మీ సన్నిధులు ప్రభా మేము ఎదిగే వారుగా ప్రభా వాక్యము చేత పోషింపబడే వారుగా ప్రభా వాక్యము చేత బలాన్ని పొందుకునే వారుగా ప్రభా వాక్యమందు సంపూర్ణ విశ్వాసము కలిగి జీవించే వారుగా ప్రభా మేము మాకు సహాయం అనుగ్రహించండి. మేమేమో మాత్రమునైనా మళ్ళా తిరిగి ప్రభా తప్పిపోయిన స్థితిలోకి దిగజారిపోకుండా ప్రభా మీ ప్రేమతోనైనా మమ్మల్ని మీరు దర్శించండి. మీరేనైనా మీ గొర్రెలను వెతుకుంటా అన్నారు ప్రభా మీరేనైనా వాటిని వెతికి కనుగొంటానని చదివించారు ప్రభా మమ్మల్ని నైనా ఇప్పటి వరకు నైనా మీరు వెతికి రక్షించిన విధానం బట్టి మీకు స్తోత్రం మాకు రక్షణ అనుగ్రహించిన విధానం బట్టి మీకు స్తోత్రం ప్రభా ఆ రక్షణనైనా మేము భయంతోనో మనతోనో కొనసాగించుకొని కృపను దయచేయండి. మీ యొద్దకు వచ్చి ఉన్న ప్రభా మీ యొద్దకు వచ్చిన ఎవరిని నువ్వు త్రోసివేయవు అని వాక్యంలో సెలవిస్తున్నావు ప్రభా వచ్చిన మమ్మల్ని అందరినీ నేను ఒక్కసారిగా జ్ఞాపకం చేసుకోండి. బలహీనుల ప్రభా గాయపరచబడి ఉన్న ప్రభా తోచని స్థితిలో మేము ఉంటున్నాము ప్రభా ఒక్కసారి నేను మేము జ్ఞాపకం చేసుకోండి. మంచి కాపరిగానైనా మీరు మమ్మల్ని నాకు తోడుగా ఉండండి ప్రభా మమ్మల్ని మీరు ఆదుకోండి ప్రభా మమ్మల్ని మీరు దర్శించండి ప్రభా మేము పొందిన గాయాలని నేను మీరు కట్టండి ప్రభా మీ శక్తితో మమ్మల్ని నింపండి. అవును ప్రభా మీతో నేను సావాసం కలిగి జీవిస్తూ నీ కంటపడబడి నేను మీ బహుగా నీ కొరకు ఫలించే వారిగా ప్రభా ఆత్మఫలాలు నేను మాలో ఉండే కృపను మాకు దయచేయండి ప్రభా ప్రేమ కలిగి జీవించే వారిగా ప్రభా పెద్దలను నేను గౌరవించే వారిగా నీ బిడ్డలుగానైనా మేము ఈ లోకంలో జీవించే జీవితాలు మా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి ప్రభా బిడ్డలనైనా మీరు నడిపించారు బిడ్డలు కొద్ది సమయం నీ సన్నిధిలో గడిపి ఉన్నారు ప్రభా బిడ్డలనైనా మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని రెట్టింపు దివ్య ఆశీర్వాదాలతో బిడ్డలు మీరు తృప్తిపరచమని అడుగుతున్నారు. మీ సమృద్ధి అయిన వాక్యమునైనా బిడ్డలు మన కృపను దయచేయండి. మీ సన్నిధిలో వేచి ఉండి ప్రభావ మీరు అనేక విషయాలు బిడ్డలకి మీరు తెలియపరుస్తున్నదా ప్రభా నేను శ్రద్ధ వహించి ప్రభా వాక్యాలన్నినైనా మీ ఎదురు నుంచి నేర్చుకొని ప్రభా ఆ ప్రకారం నడుచుకునే శక్తిని మీ ఎదురు నుంచి పొందుకునే కృపను బిడ్డలకి మీరు దయచేయండి. ధన్యకరమైన జీవితాలు మా ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి ప్రభా. అవును ప్రభా మీరు మమ్మల్ని ప్రేమించారు మంచి కాపరిగా ప్రభా మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెడతారన్న రీతిగా ప్రభా మమ్మల్ని మీరు ప్రేమించి ప్రభా కల్వరి సిల్వలోనైనా మా కొరకునైనా మీ ప్రాణాన్ని నైనా గారపోసి ఉన్న ప్రభా రక్తాన్ని చిందించిన ప్రభా పాపలైన మమ్మల్ని నేను వెతికి రక్షించి ప్రభా నీ బిడ్డలుగా నీ సొత్తుగా నీ జనాంగంగా ప్రభా మమ్మల్ని మీరు చేర్చుకున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు ప్రభా మీరు చేసిన త్యాగాన్ని నైనా మేము ప్రతినిత్యము తలపోసుకుంటాం ప్రభా సిల్వను బట్టి మాత్రమే మేము ఆశ్రయిస్తూ ప్రభా అది దేవుని శక్తి అయి ఉన్నది అని మేము గుర్తించి ప్రభా ఆ శక్తిని నైనా మేము పొందుకునే వారు మీ సహాయం మాకు అనుగ్రహించండి ప్రభా నైనా మేము చేసిన త్యాగాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు ఇది మీరు చేయండి అని నేను మీకు సెలవిచ్చిన రీతిగా ప్రభా మీ శరీర రక్తంలో మేము భాగస్థులై ఉంటున్నాను ప్రభా మమ్మల్ని మేము ఒకసారి నేను పరిశీలన చేసుకోవాలి ప్రభా పరీక్షించుకొని ప్రభా యోగ్యమైన రీతిలో ప్రభా ఈ శరీరాన్ని రక్తాన్ని నేను పొందుకొని కృపను మాకు దయచేయండి. నూతన బలమ శక్తిని దయచేయండి. నవనూతన మార్గాల్లోనైనా మీరు మమ్మల్ని నడిపించండి. అనేక విషయాలు నూతనముగా తెలియపరచండి. మీరు అక్కడికి నేను తగిన సిద్ధపాటునైనా మా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. ఒక్కరు కూడా నశించకపోవడం నీ చిత్తం కాదు కనుకనే మేము కూడా నేను శ్రద్ధ వహించి ప్రభావ పొందుకున్న రక్షణను నేను కాపాడుకునే కృపను మీరు దయచేయండి. మీ ఆత్మతో మమ్మల్ని నింపండి. మీ ఆత్మ